మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు అయిన మన యేసయ్య కృపలు అనుదినము నూతనమైన వాగ్దానం ఇచ్చి ఆయన మనల్ని ఆశీర్వదిస్తూ దీవిస్తూ మరి మన పట్ల ఆయన ప్రేమ చూపిస్తూ ఆయన మనం ఉండే స్థలానికి వచ్చి మన కుటుంబములలో మనం నివాసిస్తున్న గుడారములో ఆయన ఉంటూ మన హృదయములో ఉంటూ మనలో ప్రేమించాలని ఆ తండ్రికి ఉన్న ఆలోచనే ఈరోజు మనలో కూడా ఉండాలి, ప్రతి కుటుంబంలో ఉండాలి. మరి మనం చివరి దినములో ఉంటున్నప్పుడు ఎప్పుడు కూడా మన దేవుని మాటలు మనలో మెదులుతూ ఆయన వాక్కు శక్తి కలిగి పరిశుద్ధాత్మను పొందుకొని మరి అపోస్తులు ఏ విధంగా అయితే దేవునిని ఐక్యత కలిగి మరి 120 మంది ఏ విధంగా గణపరిచినారో ఆ విధంగా మనము కూడా ప్రతిదినము ఆయన్ని స్తుతిస్తూ గణపరిచేవారు ఉండాలని, పరిశుద్ధాత్మ కలిగి అన్ని భాషలతో మాట్లాడి దేవుని మహిమపరిచి గణపరిచే బిడ్డలుగా మనం ఉండాలని మన ప్రభు మనలను ప్రేమించుచున్నాడు కదా. అయితే సమయంలో ప్రభు మనల్ని ప్రేమించి మనకిచ్చినట్టు వాగ్దానము నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వచనం, నేను ప్రతి స్థలములోనూ నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను. ప్రభువే ప్రతి స్థలములో ఆయనే మన దగ్గరికి వచ్చి మనలను ఆశీర్వదిస్తూ అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు నువ్వు నేను కూడా మనం ఉండే ప్రతి స్థలములలోనూ ఆయన్ను మనము ప్రేమించి ఆయన్ను ప్రార్థన చేసుకుంటూ మనము నిత్యము స్తుతించే బిడ్డలుగా మారు మనసు పొంది పశ్చాత్తాప పొంది ఆయన నామములో ఉండటానికి ఇష్టపడిన కుమార్తె కుమారులుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నారు. అలాంటి పిల్లలు ఈరోజు ప్రభు నామానికి ఎంతో ఘనత మహిమ ప్రభావం కలిగినట్టు ఉండాలని ప్రభు మనల్ని ప్రేమించి ఆయన మన వద్దకు వచ్చున్న గొప్ప దేవుడు. ఈరోజు మరి అదే విధంగా మరి ప్రభు అయిన యేసయ్య జకరయ్య ఇంటికి వెళ్ళినాడు కదా, నీ ఇంటికి కూడా వచ్చి నీవెక్కడుంటే ఆ స్థలముకు వచ్చి మరి జకరయ్యను ఆశీర్వదించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. సమస్త భారము మోచుకున్న పిల్లలారా, మీరు ఏ స్థలంలో ఉన్నా కూడా నేను మీ వద్దకు వచ్చి మీ భారమును తీర్చివేసి మిమ్మల్ని శాంతి సమాధానపరిచి నెమ్మదపరిచి వాక్కు శక్తితో మీకు దేవుని మహిమను పరుచుకునటానికి మనందరూ కూడా దేవుని వాక్యం మనకి ఇచ్చుచున్నాడు, ఆ బలం ఇచ్చున్నాడు, ఆ శక్తి ఇచ్చున్నాడు. ప్రార్థన శక్తి బిడ్డలు ఫలించే వారు ఉంటారని మరి అన్ని సాధించటానికి ప్రార్థన ద్వారా కదా. దేవునికి స్తోత్రం. మరి దినము మన అలాంటి బిడ్డలుగా మనం జీవిస్తున్నట్లయితే మన ప్రభువు మన పక్షం ఉండి అనేక విధాలుగా యుద్ధము చేస్తున్న గొప్ప దేవుని బట్టి మన తండ్రి మన పక్షమునంటున్నాడు. నీ పక్షమున యుద్ధము చేసే దేవుడుగా ఉంటున్నాడు చెప్పిన వాగ్దానం ప్రకారమే ఆయన మన వద్దకు వచ్చి మనల్ని ఆశీర్వదిస్తా అంటున్నా ఆ గొప్ప దేవుని బట్టి ఈరోజు సంతోషిస్తావా, ఆనందిస్తావా? ఆ ప్రేమ నీలో కలిగినట్లయితే మరి నీవు ఈ లోకంలో సజీవులకు ఉంటున్నావంటే ఆ దేవుడు నిన్ను అద్భుతముగా ఆశ్చర్యంగా వాడుకోవాలని ఈ లోకానికి ఒక దాసుడుగా దాసురాలుగా ఉండి అనేక జనులకు ప్రవచనములు చెప్పి అనేక జనులకు మారు మనసు లేక పశ్చాత్తాపం లేక మరి అలాంటి ఉన్నట్టు వారికి అందరికీ కూడా ఆయన నామమును గురించి జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధాత్మను గురించి జ్ఞాపకం చేస్తూ అన్ని జనులకు దేవుని సత్యమును తెలియపరిచి వారు కూడా ప్రభు చిత్తములో ఉండాలి, వారు కూడా పరలోకములో ఉండాలి, వారు కూడా ఈ లోకములో సంతోషించాలి, పరలోకములో సంతోషించాలి. ఇశ్రాయేలు జనాంగమా భయపడకము నేనున్నానని చెప్పిన యేసయ్య ఈరోజు ప్రపంచానికి చెబుతున్న మాట, ఆయన ఉన్నాడు, వచ్చుచున్నాడు. నేను వచ్చుచున్న దేవుని గనక మీరందరూ సిద్ధపాటు నుండి మరి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించాలనుకుంటున్నాను, మీరు ఆశీర్వదింపబడాలని అనుకుంటున్న గొప్ప దేవుడు అంటున్నాడు, నేను త్వరగా మీ దగ్గరికే వచ్చుచున్నాను, మిమ్మల్ని అందరినీ నేను తీసుకువెళ్ళే తండ్రిగా వచ్చుచున్నాను, మిమ్మల్ని అందరూ నా దగ్గర ఉంచుకుంటే తండ్రిగా మీ దగ్గరికి రాబోచున్నాను. అయితే మీరు పరిశుద్ధాత్మను పొందుకున్న బిడ్డలుగా ఉండి దేవుని నామను స్తుతిస్తూ గణపరిచే బిడ్డలుగా ఉండాలని ప్రభు ఈరోజు మనల్ని అందరినీ ఆయనే అడుగుచుండగా, ఆయనే వాక్యం చెప్పుచుండగా ఆ తండ్రితో మనందరము కలిసి ఉందామా? అలాగా మనం ప్రార్థించే బిడ్డలుగా ఉందామా? కుటుంబ ప్రార్థనతోనూ సంఘముతోనూ అన్ని విధాలుగా ప్రార్థన శక్తి గల బిడ్డలుగా కలిగి ఉన్నట్లయితే దేవుడు మన దగ్గరకు వచ్చి మనల్ని ప్రేమించి మనల్ని కూడా ఆయన రాజ్య వారసత్తులుగా చేసుకుంటాడు.
దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృప జింగల తండ్రి పరిశుద్ధుడా, అయా మరి దినమ తండ్రి మీ సత్యమును బట్టి నా ప్రభువా, మీరే నా ప్రభువా మమ్మల్ని ప్రేమించి కనికరించి మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని దీవించి కాచి కాపాడుతున్న గొప్ప దేవుడా నీకు వందనాలయ్యా. అయా కాబట్టి ప్రభువా మీలాంటి వారు ఈ భూమి మీద ఎవరయ్యా ఉన్నారయ్యా. అయా ఇదిగో నా ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని చెప్పిన వాగ్దాన ప్రకారం నిజంగా మీరు ప్రేమిస్తున్నారు ప్రభువా. మీ చిత్తములో మీ కృపలు మమ్మల్ని అందరూ నడిపించున్న గొప్ప దేవుడా, మీకే మహిమ ఘనత ప్రభావం కలగాలని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.